ఆంజనేయుడిని బ్రహ్మచారి అని అంటారు కదా, అలాంటి హనుమంతుడికి వివాహం అయ్యింది. అలాగే ఒక బిడ్డ కూడా ఉన్నాడు అని మీకు తెలుసా? ఆంజనేయుడికి హనుమాన్ అనే పేరు ఎలా వచ్చింది? హనుమంతుడు చిన్నప్పుడే చనిపోయాడు అని కూడా మీకు తెలుసా? హనుమంతుడికి ఏ దేవుడు ఏ శక్తులనిచ్చారు? ఇవన్నీ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. చిన్నప్పుడు ఆంజనేయుడు తిని నిద్రపోతూ ఉండగా ఆంజనేయుడి అమ్మ అంజనాదేవి తినడానికి మామిడి పళ్ళు తేవడం కోసం బయటకు వెళుతుంది. అంతలో ఆంజనేయుడు నిద్రలేచి ఆకలితో ఎంత వెతికినా తినడానికి ఏమీ కనబడదు. అలా వెతుకుతూ బయటకు వచ్చి చూడగా ఆకాశంలో మెరుస్తూ నిగనిగలాడుతున్న ఒక పండు కనపడుతుంది. అబ్బా, ఈ పండు చూడటానికి ఇంత బాగుంటే ఇక దీన్ని కొరికి తింటే ఆహా ఓహో ఆ రుచి నాకు కావాలి అని గాలిలోకి ఎగిరి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆంజనేయుడు ఎంత దగ్గరికి వెళుతున్నా కూడా ఆ పండు ఇంకా దూరం వెళుతున్నట్లుగా ఉంటుంది. నువ్వు ఎంత దూరమైనా పో, నేను మాత్రం ఈ రోజు నిన్ను వదలను, నిన్ను తినాల్సిందే అని ఇంకా వేగంగా వెళతాడు. ఆంజనేయుడు